మరి ఈ స్వయంవరంలో ఇప్పుడు మేము ఆడబోతున్నాము ఒక ఆట. అండ్ ఈ ఆట నేను చాలా క్రియేటివ్ గా ఆలోచించి అంతలేదు. ఎవరు ఇచ్చుంటారు నీకు ఐడియా? ఎవరు ఇచ్చుంటారు నీకు ఐడియా? మేడం ఏంటి మేడం, నేను ఒక గేమ్ ఇంత చక్కగా క్రియేట్ చేస్తే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, నువ్వెందుకు పట్టించుకుంటావు? నాకు తెలిసి ఐడియా మేడం ఇచ్చుంటారు. మేడం ఇచ్చుంటారు అయితే. అవన్నీ పక్కన పెట్టండి, ముందు గేమ్ ఏంటో చెప్పండి. ఇటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మీ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. వెనకాల ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక వస్తువు ఫోటో వస్తుంది. సౌత్ ఇండియా. ఓనర్ గారు సైలెన్స్. సో ఇప్పుడు ఎల్ఈడి మీద ఒక వస్తువు ఫోటో వస్తుంది. ఆ వస్తువు మీద మీరు పాటలు పాడాలి, ఒకటి తర్వాత ఒకటి. ఒకవేళ గాజులు అనుకోండి, దాని లీడ్ లో మళ్ళీ ఇంకో పాట మీరు పాడాలి. సో అలా ఆ వస్తువు మీద పాటలు పాడుతూ ఉండాలి. ఏ టీం పాడుకుంటే ఆగిపోతే వాళ్ళకి పనిష్మెంట్. ఆ వస్తువు వేసుకోవాలి. అది ఏ వస్తువైనా కావచ్చు. ప్రస్తుతానికి నా ముందు ఇప్పుడు గాజులు ఎవరు వేసుకుంటారు? గాజులు నరేష్ వేసుకుంటాడు. చూద్దాము, నరేష్ వేసుకుంటారా మీరు వేసుకుంటారా? లేదు గాజులు లేడీస్ వేసుకుంటారు. మీలో చేంజ్ రాదురా. సరే అయితే ఈ టీం నుంచి ముగ్గురు రావాలి. రామ్ ప్రసాద్, ప్రవీణ్ అండ్ ఇమ్మాన్యువల్ రండి. మరి ఎట్ సైడ్ నుంచి నరేష్, మహేష్ అండ్ నూకరాజ్. ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద ఛాలెంజ్. ఫస్ట్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము వెంటనే ఓడిపోతున్నాం. మీకంటే 2 నిమిషాల ముందు మేమే చూద్దాం ఎవరు ఫస్ట్ ఓడిపోతారో. మీరు ఓడిపోతే ఓడిపోయారు, కానీ సెగ్మెంట్ ఓడిపోకూడదు. అరే ఇమ్ము ఏందిరా దమ్ము తీరకుంటది అంచు, అమ్మేసింది పంచు. అరే ఇవన్నీ కాదు, దమ్ముంటే మాతో నెగ్గి చూపించండి రా. మా వైపు గన్ ఉంది, బుల్లెట్ కూడా ఉంది. ఈ పందులో మేము తగ్గేదేలే. పందెం కదా, అదే తగ్గేదేలే. అది ఎప్పటికీ తగ్గదు. ఫస్ట్ ఏంటి? ఎవరు ఫస్ట్ పడాలి డిసైడ్ చేసి మేడం మీరే. సో ఓనర్ గారు మీరు టాస్ చేసి డిసైడ్ చేయండి. ఫస్ట్ ఏ గ్యాలరీ స్టార్ట్ చేయబోతున్నారు? మాది హెడ్. ఒక్క నిమిషం, హెడ్స్ ఎవరిది, టేల్స్ ఎవరిది? నాకు హెడ్ వద్దని చెప్తున్నాను, మీరు చెప్పేసేసారు. రాజు టీం స్టార్ట్ చేయాలి ఫస్ట్. కమ్ ఆన్ నుకు, యు కెన్ డు ఇట్. ఎల్ఈడి లో ముద్దు వచ్చింది. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు ఏ ఉమ్మా. ఇప్పుడు మేము ముద్దుపై ముద్దు పెట్టు, మూడే పోయేట్టు. రవయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదన బామ్మ, నీకు చూపిస్తా. ముద్దిమ్మంది ఓ చామంతి అన్నానే ఓ పూబంతి. ఓకే నెక్స్ట్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోకే చెప్పలేక. కమ్ ఆన్ కౌంట్ డౌన్. ముద్దుల మా అన్నయ్యకు చక్కని మా ఇంటికి. చక్కన అది ముద్దుల కదా. ఎదవ తెలివితేటలు చూపించుకే. అయిపోయింది. మామయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకి పొద్దు పొడుపు. నువ్వు వస్తావని నేను పేదలకి బూతులు లచ్చలు. అయ్యి బాబు ఉంది. ఓ రబ్బయ్య ఉంది మేడం. ఇప్పుడు ఏం పడుతుంది చూడు. జాము రాత్రి మొదలు ముద్దొస్తుంది. రామప్రసాద్ గారు వాళ్ళు చెప్పలేదు, కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దాం. 5 4 3 2. Kiss me, you're my eyes, is a miss me. Don't miss me, kiss me. You can say it. అన్న ఇది టూ మచ్. అది డాడు కిస్సు. ఇటువైపు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ లిప్స్టిక్ ఇవ్వండి. లిప్స్టిక్ ఏది? సారీ. ఇప్పుడు మీరు ఈ లిప్స్టిక్ మీ పెదాలకి రాసుకొని వీల్ కి ముద్దు పెట్టాలి. అసలు వాళ్ళలో ముద్దు పెట్టే మొహం ఎవరిదయా బాబు?
నీ ఇలియన పేదాలు మరి మేము రెడీ ఉన్నాం ఎల్లవా పనిష్మెంట్ ఇస్ డన్. ఫ్లయింగ్ కిస్ అంతే, ఫ్లయింగ్ కిస్. ఈ ముద్దొచ్చి మీరు వాళ్ళ ఫేస్ మీద ఎక్కడైనా పెట్టొచ్చు. మహేష్ సెలెక్ట్ చేసుకున్నాను. నరేష్. నేను నువ్వు కూడా మహేష్ అని చెప్పు. నోకరం ఏమో సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఆడికి ముద్దు పెట్టలే కానీ డ్రైనేజ్ లో మూతి పెడుతున్నాయో. ఫస్ట్ మీరు రాసుకోండి. కానీ దరిద్రం ఏంటంటే అదే లిప్స్టిక్ ముగ్గురు వాడాలి. సో ఫస్ట్ ఈ సాహసం చేయడానికి ఇమ్ము గారు ముందుకు వచ్చారు. వద్దురా వద్దురా ముద్దు పెట్టమన్నారు, నేను పెడుతున్నాను. పెట్టేశారు. పెట్టలేదు. పక్కకి వెళ్ళిపోయింది అది. ఈయన పూచలా పూచేస్తున్నాడు. పెట్టలేదు. మీకు పెట్టే ఓపిక ఉందేమో కానీ మాకు చూసే ఓపిక లేదు, వదిలేసేయండి. పెడితే నా తాను పెట్టించుకోలేదు, జిత్తు కొడుతాను పెట్టించు. నేను రెడీ దారా ఫ్రెండ్. కాదు నా పరిస్థితి ఏంది ఇప్పుడు? వాడు చూడు అన్నా, నా పరిస్థితి ఏంది ఇప్పుడు అని అడుగుతున్నాడు. మీకు అందరికి బాగానే ఉంది, నాకే. అరే ఇమ్ము లేదా ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెమ్మ. రూల్ ప్రకారం ఆడు బొగ్గల మీద పెట్టాడు, అన్న ఇక్కడ నువ్వు బేదాల మీద పెట్టుదా. రూల్ ఈజ్ రూల్ దా పెట్టు, త్వరగా పెట్టు. పేదాలకు కాదు కానీ మీ వైపు 1 పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్. 1 పాయింట్ వెళ్ళండి. సో ఇటువైపు నుంచి సత్యశ్రీ, సింధు అండ్ స్వరూప రండి. అండ్ ఇటువైపు నుంచి రితు, వర్షిణి అండ్ మోనికా రండి. Let's have the picture on the screen. మీసం మీద పాటలు పాడాలి. ఓకే టాస్. ఎవరికి హెడ్ ఎవరి టైల్? హెడ్, మీరు టైల్స్. ఓకే డన్. టైల్. టైల్ స్టార్ట్ చేయండి. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ గాని కంటెంట్ తక్కువ. మిరా మిరా మీసం వెలు తిప్పుతాడు జనం కోసం. అంతే వచ్చు. ఓకే 5 4 3 నీలి మీసాలోడు నిన్ను చూసి మురిసేటోడు. నీ మీసం గుచ్చనే ఏ అబ్బా నీ మీసం నన్ను కుట్టనే. నెక్స్ట్ రారా సామి మీసాల సామి. రారా సామి మీసాల సామి. మేము పాడచ్చా? పాడండి. నునుగు మిసాలోడు Come on 5 మిర్చి లాంటి కుర్రాడే మిరా మిరా మిసా మిపి మిసలే వచ్చాడే. 5 4 3 2 1 Time's up. మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు విన్నింగ్ టీం వచ్చి ఈ మీసాల మీద గమ్ రాసి మీకు అంటిస్తారు. అంటించిన తర్వాత మీరు అబ్బాయి లాగా అండ్ వీళ్ళ అమ్మాయి లాగా చిన్న డాన్స్ వేయాలి. మీ బాడీ లాంగ్వేజ్ పక్క అబ్బాయి లానే ఉండాలి. ఓకే మీసాలు రెడీగా ఉన్నాయి, ఒక్కొక్కరు వెళ్ళి అంటించండి. మీరు ఎవరికి అంటిస్తారు? సత్య.
యూ సో మచ్ లేడీస్, చాలా స్పోర్టివ్ గా ఆడారు. వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరి ఇప్పుడు ఇటువైపు నుంచి ది ఇన్స్పైరింగ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుజాత అండ్ రాకేష్ అండ్ జిత్తు. మరి ఇటువైపు నుంచి పంచ్ ప్రసాద్ గారు, రోల్ రైడర్ అండ్ పండు. బోత్ టీమ్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి టాస్ ప్లీజ్. హెడ్ ఆర్ టైల్? హెడ్. టేల్స్ ఇటు మ్యామ్. హెడ్ మాస్టర్. సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ ద LED? చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో. తెల్ల తెల్లని చీర జారుతున్నది సందవేళ, జగ్గాబి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. ఖబాద్ ఖబాద్ పట్టు చీరల్లో చందమామ చిలక చందన పట్టు చీరే కచ్చిందో, చిలికి చెక్కిలి మీద ముద్ద పెట్టిందో, ఇది ఇట్టుగానయ్యో, ఇది ముద్దగానయ్యో, అయితే ఎక్కుమై పందిరి మంచం త్వరగా ఇచ్చుకో. చందన చీరలు కట్టి బొమ్మన బ్రౌజులు చుట్టి నానా 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 నానా. ఇదిగో ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పట్టుకో. ఇదే మొదటి రాత్రి. చేనేత చీర కట్టి నీ ముందుకొచ్చాను చిన్నవాడా, చిన్నవాడా. చేనేత చీర కట్టి నీ ముందుకొచ్చాను చిన్నవాడా. ఈడు గూగుల్లో సెర్చ్ చేస్తాడు పాటలేడు. ఎవరైనా అందించారా? పట్టుకో తెల్ల చీర మామూలు. అద్దంకి చీర కట్టి ముద్దుగుమ్మ చెప్పవమ్మా చెప్పవమ్మా. చీరలోన ఉంది జాకెట్, ఉన్నది పాకెట్. చిన్నదానాది పెట్టేది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇటువైపు వాళ్ళకి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఫైనల్ గా పాట వచ్చి ఇక్కడే ఆగింది కాబట్టి విన్నర్స్ మీరు. సో మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళొచ్చి పద్ధతిగా మీకు చీరలు కడతారు. ఐ థింక్ నీకు గ్రీన్ బాగా సూట్ అవుతుంది, మీకు వచ్చి ఈ పర్పుల్ బాగా సూట్ అవుతుంది. వద్దు మేడం, దీనికి బార్డర్ లేదు. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. కలకల సంపుల్లోన మ్యాండోలిన్ ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుండే. మేడం, ఈ జిత్తుతో వచ్చేటప్పుడే ఇలాంటిది ఏదో ఉంటదని నాకు తెలుసు. చేయబట్టి మొత్తం. ఇటువైపు నుంచి పరదేశీ, బాబు అండ్ శరత్. మరి ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్, దుర్గారావు అండ్ పృథ్వీ. సో ఇటువైపు మనందరికి మహాగా చాలా ఎక్కువగా మరి అంతగా నచ్చిన ముగ్గురు రైటర్స్ ఉన్నారు. కెన్ వి హావ్ ద ప్రాపర్టీ ఆన్ ద LED ప్లీజ్? హెడ్ ఆర్ టైల్? హెడ్. హెడ్. కానివ్వండి. పాడు. చెప్పమ్మా సిరేది చెప్పమ్మా, గల్ల ఉన్న చెప్పమ్మా, గిల్ల ఉన్న చెప్పమ్మా, కొద్ది చెప్పమ్మా. అదకెళ్ళరా
చెప్పమ్మా 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 చెప్పేసే అంటుంది. చిరగాలి చిరగాలి అది కాదురా చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లడే వసంతాలకేలి. లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ చెప్పు బుజ్జు కన్నా. చెప్పు గుజ్జు కన్నా గుజ్జు కాదురా చేతిలోన చెయ్యేసి చెప్పేయనా నిన్నెన్నడు నేను వీడను. ఓకే నెక్స్ట్. మనసున ఉన్నది చెప్పాలనున్నది. పాడు నాకు ముద్దు పాడరా. మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది. పేమెంట్ ఎంతండి? పేమెంట్ ఎంతండి? ఓకే నెక్స్ట్ పాడండి. నీతో చెప్పనా నీకైనా చెప్పనా అంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. మనం ఓడిపోయినా పర్లేదు, మీరు పాడద్దురా బాబు. చెప్పగానే చెబుతుంది చిన్నారి చెప్పగానే చెప్పుతున్నది ఇదే ప్రేమని. చెప్పాడు. చెప్పాలని చెప్పుతుంది ఇదే ప్రేమని. చెప్పాలేమో చెప్పుతున్నది ఇదే. ఇంద్రజ గారు ఈ పర్టిక్యులర్ వర్డ్ మీద చాలా పాటలు ఉన్నాయి కాబట్టి రెండు టీమ్స్ బాగా పాడారు. మీరే చెప్పాలి ఎవరు జెన్యూన్ గా బాగా పర్ఫామ్ చేశారు. 2 things మీద డెసిషన్ తీసుకుంటున్నాను. ఒకటి, పాడిన పాటే 2 సార్లు వాళ్ళు పాడారు. ఇటుపక్క ఏంటంటే ఆయన రామ్ ప్రసాద్ గారు చెప్పి దుర్గా పాడారు, చాలా బాగా ఎంటర్టైన్ కూడా చేశారు కాబట్టి వాళ్ళు విన్నర్స్, వీళ్ళు ఓడిపోయారు. మేడం విన్నింగ్ మూమెంట్ కోసం ఆ దుర్గారావు పాట పాడతాడు. చెప్పు. గప్పు చెప్పుడు నీ చెప్పులోనే ఉంది నొక్క చెప్పుడు. చుట్టుగా అడిగినా మొక్క చెప్పుడు, ఇది చుట్టుగానే ఉంది మొక్క చెప్పుడు. ఇప్పుడే చెప్పవే ఎప్పుడు. సో థర్డ్ ఎంపైర్ డిసిజన్ ఫైనల్ డిసిజన్ కాబట్టి ఇటువైపు వాళ్ళు విన్నర్స్. మిర్చీలు ఇస్తాము, అవి తినాలి. ఎలా తినిపించు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది నా క్రియేటివిటీ? ఓవరాల్ గా ఈ గేమ్ ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? సూపర్ ఫన్ క్రియేట్ చేసావు రష్మి. యాక్చువల్ గా చెప్పాలంటే ఫన్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది. ఒక మ్యూజికాలిటీతో ఇంత బాగా ఎలా క్రియేట్ చేయగలిగావు అసలు? అది మా దరిద్రం మేడం. ఫన్ ఏం చేస్తే పేరు తనకు వచ్చింది.